హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పంచతంత్రం 11వ భాగం విందాం. కుందేలు ఏనుగు కథ. పెద్ద అడవి. ఆ అడవికి తగినట్టుగానే ఏనుగులు ఉన్నాయి ఎక్కడ. చలి, ఎండ, వానాకాలాలు మూడు ముచ్చటగా జరుగుతున్న కాలం. ఇబ్బందులు లేకపోయాయి. ఒక ఏడాది వానలు పడలేదు. చెట్టు చేమలన్నీ ఎండిపోయాయి. అడవిలో కొలను కూడా ఎండిపోయింది. తినడానికి తిండి లేదు, దాహం తీర్చుకునేందుకు నీరు లేదు. ఏం చెయ్యాలో పాలు పోలేదు ఏనుగులకి. రాజును ఆశ్రయించాయి. రాజా, అడవిలో కొలను ఎండిపోయింది. తాగటానికి చుక్క నీరు లేదు. ఏం చెయ్యాలో అంతు చిక్కట్లేదు. నువ్వే కాపాడాలి మొరపెట్టుకున్నాయి. ఆలోచనలో పడ్డాడు రాజు. అన్నిటికీ నువ్వే దిక్కు. నువ్వే గట్టెక్కించాలి మమ్మల్ని మోకరిల్లాయి. ఓ పని చేద్దాం అన్నాడు రాజు. సేవకుణ్ణి ఒకడిని పిలిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరున్న చెరువు ఎక్కడున్నది చూసి రమ్మన్నాడు. చూసొచ్చాడు సేవకుడు. కొద్ది దూరంలో ఒక పెద్ద చెరువు ఉన్నదని, అందులో నీరు ఉన్నదని చెప్పాడు. ఇంకేముంది, వెళ్ళి హాయిగా నీరు తాగి రండన్నాడు రాజు. ఏనుగులు పరుగు పరుగున వెళ్ళాయి అక్కడికి. చెరువులో నీరు తాగటమే కాదు, ఎంచక్కా స్నానాలు కూడా చేశాయి. ఏనుగులు పరుగున రావటము, చెరువులో గుంపుగా దిగటము, సరదాగా స్నానాలు చేసే హడావుడిలో చుట్టుపక్కల ఉన్న కుందేళ్లు భయపడి పరుగులు లంకించుకున్నాయి. ఆ పరుగులాటలో కొన్ని కుందేళ్లు ఏనుగుల కాళ్ల కింద పడి నలిగిపోతే కొన్ని పాపం చచ్చిపోయాయి. చచ్చిపోయిన కుందేళ్లను చూసి మంత్రి రోమకర్ణుడు బాధపడ్డాడు. రాజు సిలీముకుణ్ణి కలిశాడు. అనుకోని ఆపద వచ్చిపడింది మహారాజా. మన చెరువు మీదకి, మన మీదకి ఏనుగులు దాడి చేయటము హర్షించరానిది. వందలాది కుందేళ్లు గాయాల పాలయ్యాయి. పదుల సంఖ్యలో పాపం చచ్చిపోయాయి. ఈ ఏనుగుల్ని అడ్డుకోవాలి. ఈ దాడిని నిలుపు చేయాలి. ఆలోచించండి మహారాజా. మంచి ఆలోచన చేసి మన కుందేళ్లను కాపాడండి అన్నాడు. రోమకర్ణునితో పాటుగా మంత్రులందరినీ సమావేశపరిచాడు సిలీముకుడు. చెప్పాడిలా. అక్కడ అడవిలో కొలను ఎండిపోవడం కాదు గాని ఏనుగులు నీటి కోసం తెగ తిరిగేస్తున్నాయి, పరుగులు తీస్తున్నాయి. ఆ పరుగుల్లో మన కుందేళ్లు నలిగిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మన వాళ్ళు ఒక్కరు కూడా మిగిలే అవకాశం లేదు. దీన్ని ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కొంటే బాగుంటుందో చెప్పండి. లేకపోతే ఏదైనా ఉపాయం ఆలోచించండి. ఈ ఉపాయంతో ఏనుగుల్ని తరిమేయాలి. బలహీనమైన కుందేళ్లు బలవంతులైన ఏనుగుల్ని ఎదుర్కోవటమా, వాటిని తరిమేయటమా? అదెలా సాధ్యం? ముఖాముఖాలు చూసుకున్నాయి కుందేళ్లు. మాటలు లేవు, మౌనం వహించాయి. ఏంటి అలా మౌనంగా కూర్చుంటే ఎలా? చెప్పండి, ఏం చేద్దాం? రెట్టించాడు సిలీముకుడు. అప్పుడు ఓ ముసలు కుందేలు ముందుకొచ్చింది. దాని పేరు విజయుడు. మహారాజా, ఏనుగుల్ని తరిమేసే పని నేను చూసుకుంటాను, నాకు అప్పగించండి. ఇదేం పెద్ద పని కాదు. బలంతో ఎదుర్కోలేనప్పుడు తెలివితేటలతో ఎదుర్కోవాలి. అప్పుడు విజయం మనదే అన్నాడు విజయుడు. అయితే ఎదుర్కో. ఏనుగుల్ని తరిమేసే బాధ్యత నీదే అన్నాడు సిలీముకుడు. ఆజ్ఞ అన్నాడు విజయుడు. అక్కడి నుంచి బయలుదేరాడు. చెరువు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడో కొండ ఉంది. ఆ కొండనెక్కి కూర్చున్నాడు. వేళయింది. దాహం తీర్చుకునేందుకు ఏనుగులు రావాలి. రాని చెబుతా అనుకున్నాడు. అనుకున్నంతనే ఏనుగులు వచ్చాయి. చెరువులో నీరు తాగి స్నానాలాడి వెళ్ళిపోబోతుంటే కేకేశాడు విజయుడు. ఇదిగో అన్నాడు. వెనక్కి తిరిగి చూసా ఏనుగులు. ఏనుగుల రాజా, నీకో చిన్న మాట అన్నాడు విజయుడు. ఎవరు నువ్వు? నాకు నువ్వేం చెబుతావు? అసలేంటి సంగతి అడిగాడు ఏనుగుల రాజు. కొండ మీద కుందేలిని తక్కువ చేస్తూ చూశాడు. నేను మామూలు కుందేలిని కాదు. ఆకాశంలో చంద్రుడు తెలుసు కదా నీకు? ఆ చంద్రుడిలో కొలువుండే కుందేలిని. మా రాజు ఆ చంద్రుడే. ఆ రాజు దూతగా చెబుతున్నాను వినండి. ఈ చెరువు మా సామ్రాజ్యంలో ఉంది. ఈ చెరువులో నీళ్లు తాగాలన్నా, ఇందులో స్నానం చేయాలన్నా మా రాజుగారి అనుమతి మీరు తీసుకోవాలి. తీసుకోలేదు మీరు. పైగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నీరు తాగుతూ స్నానాలాడుతూ మా కుందేళ్ళని తొక్కి చంపేస్తున్నారు. అది తప్పు. ఇలా చెబుతున్నానని పిచ్చి కూతులని నా మాటల్ని కొట్టిపారేయకండి. మీకు నిజంగా బతుకు మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. మళ్ళీ ఎప్పుడు ఇటు రాకండి. ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగింది. వచ్చారు, చెరువు నీరు తాగారు, వెళ్ళారు, అయిపోయింది. దీన్ని మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాను.
నువ్వు మమ్మల్ని క్షమించేదేమిటి? మా సంగతి నీకు తెలియదంటారా? మా రాజు సంగతి మీకు తెలియదు. ఆయనకి మీరు చేసిందంతా తెలుసు. తెలిసే నన్ను హెచ్చరించి రమ్మన్నాడు. వినలేదు, ఫలితాన్ని అనుభవిస్తారు. ఒక్కొక్కరిని తోకపట్టి విసిరేస్తాడు. చస్తారు మీరు. భయపడ్డాయి ఏనుగులు. తొండాల్ని ముడిచేశాయి. రాజు ఏనుగు వెనక దాక్కున్నాయి. అంతా గమనించాడు విజయుడు. మళ్ళీ ఇలా అన్నాడు. మీకోసమే చెబుతున్నాను. చాలా కోపంగా ఉన్నాడు చంద్రుడు. ఎందుకైనా మంచిది, ఏనుగుల రాజువి నువ్వే కదా. నువ్వోసారి మా రాజుకు కనిపించి క్షమించమని అడుగు, గొడవ ఉండదు. అడగండి మహారాజా, అడగండి, ముక్త కంఠంతో చెప్పాయి ఏనుగులు. బాగా భయపడిపోయాయి అవి. నక్కలతోనూ కుక్కలతోనూ గొడవలంటే పర్వాలేదు. కాళ్ళ కింద తొక్కి తొక్కి చంపేయచ్చు. తొండాలతో విసిరేయవచ్చు వాటిని. దైవ స్వరూపులు సూర్యచంద్రులు. వారితో గొడవలు పడితే అంతే సంగతులు అనుకున్నాయి. విజయ, తప్పైపోయింది. తెలియక చేసిన అపరాధం ఇది. ఇంకెప్పుడు ఈ చెరువు దగ్గరికి రామని మాటిస్తున్నాం. మమ్మల్ని క్షమించమని మీ చంద్రుడికి చెప్పు అన్నాయి ఏనుగులు. చెబుతాను. చల్లని మా రాజు మీ మాటలకు మరింత చల్లబడతాడు. అనుమానం లేదు. అయితే ఇప్పుడు ఆయన దగ్గరలో లేడు. ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలియదు. అప్పుడప్పుడు ఈ చెరువు దగ్గరికి వస్తాడు. 3 వంతులు ఈ రాత్రికి రావచ్చును. వచ్చినప్పుడు చెబుతాను, మీరేం కంగారు పడకండి అన్నాడు విజయుడు. వెళ్ళొస్తాం అని ఏనుగులు వెళ్ళిపోతున్నాయి. ఆలోచించి మళ్ళీ కేకేసింది కుందేలు. ఆగాయి ఏనుగులు. ఏమిటని అడిగాయి. మీరు క్షమించమన్నారని నేను చెప్పడం కాదు. మీ రాజు మా రాజుకు చెప్పడం బాగుంటుంది. పద్ధతి కూడా. అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు. అందుకని అడిగాడు ఏనుగుల రాజు. ఈ సాయంత్రము చీకటి పడుతుండగానే ఈ చెరువు దగ్గరికి నువ్వొకసారి రా. మా రాజుని కలిసి క్షమించమను. హాయిగా ఉందామందరము. వస్తాడొస్తాడు అరిచాయి ఏనుగులు. రాజుని చంద్రుణ్ణి కలవాల్సిందిగా చెప్పకనే చెప్పాయి. సరేనన్నాడు ఏనుగుల రాజు. వస్తానన్నాడు. అన్నట్టుగానే చీకటి పడుతూ ఉండగానే చెరువు దగ్గరికి వచ్చాడు. ఎక్కడా మీ రాజు అడిగాడు. అడిగో అంటూ చెరువులో కదులుతూ ఉన్న చంద్రబింబాన్ని చూపించాడు విజయుడు. చీకటి ఇంకా చిక్కబడలేదు. దాంతో చంద్రుడు ఎర్రెర్రగా కనిపించాడు. ఏనుగుల రాజు చంద్రుడు ఎర్రగా ఉండటాన్ని చూసి ఎందుకిలా ఉన్నాడన్నట్టుగా విజయుడిని చూశాడు. చెబుతానుండు అన్నట్టుగా సైగ చేసి ఏనుగుతో ఇలా అంది కుందేలు. రాజుగారు బాగా కోపంగా ఉన్నారు. ఇలాంటప్పుడు పలకరించడం కూడా ప్రమాదమే. చంపేసినా చంపేస్తారు. ఎందుకొచ్చిన గొడవ? నీ మానాన నువ్వు వెళ్ళిపో. మరి క్షమించమని అడగలేదుగా. ఓ నమస్కారం పెట్టు చాలు. నమస్కారం పెట్టి వెళ్ళిపో. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. తప్పైపోయిందని క్షమించమన్నారని చెబుతాను. వింటాడు. నేనున్నాను గదా, నాకు ఎలా చెప్పాలో తెలుసు. అన్నట్టు అసలు సంగతి, మీరు మళ్ళీ ఈ చుట్టుపక్కలకి రాకండి. వచ్చారో ప్రాణాలు పోతాయి. తర్వాత మీ ఇష్టం అన్నాడు విజయుడు. రాము, మాటిస్తున్నాం అన్నాడు ఏనుగుల రాజు. చెరువులోని చంద్రబింబానికి నమస్కరించి వెళ్ళిపోయాడు. తర్వాత తన మందను తీసుకుని ఆ ప్రాంతాన్నే వదిలేశాడు. కథను ముగించాయి పక్షులు. దాహంగా ఉంది అన్నాను. దాహం సంగతి తర్వాత. ముందు ఈ కథలోని నీతి ఏమిటో తెలిసిందా అడిగాయి. తెలియదని తలూపాను. ఇలా చెప్పాయి. మీ రాజులాంటి హంసలాంటి మెత్తని వాణ్ణి బలహీనుణ్ణి కొలిచే కంటే బుద్ధిబలంతో యుక్తితో జీవించటం మేలు, తెలుసుకో. సరేనన్నట్టుగా తలూపాను. అయినా వదలలేదు. మిమ్మల్ని తెగ తిట్టాయి. తిట్ల వర్షం కురిపించాయి. గాయాలైనా దాహంగా ఉన్నా మిమ్మల్ని తిడుతూ ఉంటే తట్టుకోలేకపోయాను. మా రాజేమీ పిరికివాడు కాదు. శత్రువుల్ని చీల్చి చెండాడటంలో అతన్ని మించిన వారు లేరు. మా రాజు సంగతి మీకు తెలియదు. తెలియనప్పుడు ఆయన గురించి ఇలా మాట్లాడటం తప్పు. మాట్లాడొద్దు అన్నాను. వింటాయా? నన్ను కట్టిపడేసి కొట్టి బాగా హింసించాయి. ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. దాహం అయిపోయాను. చచ్చిపోయాను అనుకున్నాను. కొన ఊపిరితో ఉన్నాను. అలాంటి నన్ను తీసుకుని వెళ్ళి చిత్రవర్ణుని ముందు పడేశాయి. నెమలిరాజు నన్ను ఎగాదిగా చూశాడు. తర్వాత ఎవడి వీడు అన్నట్లుగా సైనికుల్ని చూశాడు. పాపాత్ముడు మహారాజా మన దేశానికి వచ్చి మనల్ని, ముఖ్యంగా మిమ్మల్ని అనరాని మాటలన్నాడు. ఎవడి పాపాన వాడైపోతాడని మీరంటారేమో. అలా అనవద్దు. వీణ్ణి క్షమించకూడదు. చంపేద్దాం అనుకుంటున్నాం.
కానీ పద్ధతి ప్రకారము మీకో మాట చెబుదామని తీసుకుని వచ్చాం. చెప్పండి మహారాజా, చంపేయమంటారా? అడిగాయి పక్షులు. అంతంత ముక్కులతో మీద పడబోయాయి. ఆగండి ఆగండి వారించాడు చిత్రవర్ణుడు. ఎవడి వీడు, ఎక్కడి నుంచి వచ్చాడు? అడిగాడు. వీడి పేరు దీర్ఘముఖుడు, కర్పూర ద్వీపం నుంచి వచ్చాడు. వీళ్ళ రాజు హిరణ్యగర్భుడు చెప్పాయి. మీ మంత్రి పేరు? నన్ను అడిగింది ఒక కొంగ. దాని పేరు దూరదర్శి, అది ఆ రాజ్యానికి మంత్రి అట. మా మంత్రి పేరు సర్వజ్ఞుడు, చక్రవాక పక్షి, మంచి అనుభవం కలవాడు, ధర్మజ్ఞుడు, వీరుడు, ప్రతిభాశాలి చెప్పాను. ఇంతలో ఓ చిలుక కల్పించుకుంది. దాని పేరు అరుణముఖుడు, ఆ రాజ్యానికి అది సైన్యాధ్యక్షుడట. ఇలా అంది చిత్రవర్ణుడితో. రాజా, ఆ కర్పూర ద్వీపము మన జంబూ ద్వీపంలోని భాగమే. అలాంటి ద్వీపాలు చాలా ఉన్నాయి మన రాజ్యంలో. మీకు తెలుసో తెలీదో ఆ రాజ్యం మనదే. హిరణ్యగర్భుడు మన సామంతుడు. కప్పం కట్టాలి. ముందు ఓ దూతని పంపించి కప్పం కట్టవలసిందిగా ఆజ్ఞాపించండి. అవును మహారాజా, ఆజ్ఞాపించండి అన్నాడు దూరదర్శి. పన్నులు వసూలు చేయడంలోనూ పాలన విషయంలోనూ రాజన్నవాడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్రాహ్మణుడికి అసంతృప్తి, రాజుకు తృప్తి పనికిరావు. ఏదో ఒక రకంగా రాజన్నవాడు ఎప్పటికప్పుడు రాజ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. శత్రువుల్ని కాలి క్రింద పెట్టి అనగదొక్కాలి అన్నాడు అరుణముఖుడు. అవును మహారాజా, సైన్య సమేతంగా వెంటనే వెళ్ళి కర్పూర ద్వీపాన్ని ఆక్రమించండి అని అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు దూరదర్శి. ముందు దూతను పంపించండి, మన గురించి తెలియచేయండి. హిరణ్యగర్భుడు మాట విన్నాడా? సరే సరి. వినలేదు, యుద్ధం తప్పదు, మరణము తప్పదు. అలాగే అన్నాడు చిత్రవర్ణుడు. మెచ్చుకోలుగా చూశాడు దూరదర్శిని. దూత బయలుదేరి వస్తున్నాడా? అడిగాడు హిరణ్యగర్భుడు. ఆ అడగటంలో కోపంగాని ఆవేశంగాని లేదు, మామూలుగా అడిగాడు అంతే. దూత సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు ఈ సంగతి చూడండి మహారాజా. ఎంత మదం, ఎంత దుర్మార్గం, ఎంత దురాశ వాళ్ళది. అనర్థాలన్నిటికీ ఆశే మూలం కదా, అవునా కాదా? నాకు తెలిసి ఆశను జయించిన వాడే మనిషి. అదృష్టవంతుడంటే అతనే అన్నాడు దీర్ఘముఖుడు. అంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు. దూతను పంపుదాం. మాట విన్నాడా సరే, లేదంటే యుద్ధం అంటూ దూరదర్శి అన్నాడు చూసారా? అప్పుడు నాకు భలే కోపం వచ్చింది. వచ్చి చిత్రవర్ణుడితో ఇలా అన్నాను. చెప్పేవాడు ఎన్నైనా చెబుతాడు, వినేవాడికి ఓపిక ఉండాలి. అలాగే చెప్పిందంతా వినేవాడు నమ్మకూడదు. వివేకంగా అందులోని నిజానిజాలు ఆలోచించాలి. దున్న ఈనిందంటే దూడని కట్టేయమన్నట్ట మునుపటికి ఎవరో. విషయం ఏమిటంటే యుద్ధం అంటూ చంకలు గుద్దుకోకండి. మా రాజు హిరణ్యగర్భుడు ఆషామాషికాడు, మహావీరుడు. అతన్ని గెలవటం చాలా కష్టం. మంత్రులకేం పోయింది, ఎన్నైనా చెబుతారు. రాజు మెప్పు కోసము మంత్రి అన్నవాడు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా నోటుకొచ్చింది వాగుతాడు. రాజు సాధ్యాసాధ్యాలు గుర్తించాలి. యుద్ధమని ముందుకు తోస్తారు. పరిగెత్తావా, పోయేది నీ రాజ్యమే. ఈ మంత్రులదేముంది, కొత్త రాజు ఎదుట కొలువు తీరుతారు, మళ్ళీ మామూలే అన్నాను. నా మాటకి చిత్రవర్ణుడు సన్నగా నవ్వాడు. నవ్వి ఇలా అన్నాడు. పోయేది ఎవరి రాజ్యమో తేలిపోతుంది. ముందు నువ్వు మీ రాజ్యానికి వెళ్ళి మీ రాజుని యుద్ధానికి సిద్ధంగా ఉండమను. నీతో పాటు మా దూతగా ఈ చిలుక అరుణముఖుడు వస్తాడు. మహారాజా, గొల్లు మంది చిలుక. నేను ఈ మూర్ఖుడితో ప్రయాణం చేయను. వాణ్ణి ముందు వెళ్ళమనండి, తర్వాత నేను వెళ్తాను. మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి అంది అంతలోనే. ఎందుకలా అంటున్నావు అడిగాడు చిత్రవర్ణుడు. ఎందుకంటున్నానంటే శత్రువుతో ఎన్నడూ ప్రయాణం చేయకూడదు. చేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. మంచివాడితో కలిస్తే పువ్వులతో పాటుగా దారము సువాసన అనిపించినట్లుగా మంచి గుర్తింపునే పొందుతాం. అదే చెడ్డవాడితో కలిస్తే ఇనుముతో కలిసిన నిప్పుకి కూడా సమ్మెట దెబ్బలు తప్పవన్నట్లుగా కష్టాల పాలైతాం. ఇలాంటి వాడితో సాంగత్యము చేజేతులా చావును తెచ్చుకోవటమే. కాకి హంస అనే ఒక కథ ఉంది. ఆ కథలో హంసలా ముగిసిపోతాను నేను అన్నాడు అరుణముఖుడు. ఏంటా కదా అడిగాడు చిత్రవర్ణుడు. అరుణముఖుడు ఇలా చెప్పసాగాడు. కాకి హంస కథ. ఉజ్జయిని నగర శివార్లలో ఒక రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకి ఒక హంస గూడు కట్టుకుని ఉండేవి. ఒకరోజు ఓ బాటసారి వచ్చాడక్కడికి. ఎండను పడి వచ్చాడేమో, చెట్టు కింద చల్లగా ఉండటంతో నీడ పట్టున పడుకున్నాడు. అలసిపోయాడేమో, వెంటనే నిద్రపోయాడు.
కాసేపటికి నీడ తొలగిపోయింది. ఎండ చుర్రున అతని కళ్ళలో పడుతోంది. అది చూసింది హంస. మంచి నిద్రలో ఉన్నాడు పాపం అనుకుంది. జాలిపడింది. ఎండ బాటసారి మీద పడకుండా తన రెక్కలు అడ్డుగా పెట్టింది హంస. పై కొమ్మ మీద కూర్చొని ఉన్న కాకి వళ్ళెరగక నిద్రపోతూ ఉన్న బాటసారిని చూసింది. కన్ను కుట్టింది దానికి. హాయిగా నిద్రపోతున్నాడు. నిద్రపోనిస్తానా, చెడగొట్టను అనుకుంది. సరిగ్గా బాటసారి మొహాన పడేటట్టుగా రెట్ట వేసింది. వెంటనే ఎగిరిపోయింది అక్కడి నుంచి. దానివల్ల కాకికి వచ్చే లాభమేమీ లేదు. కాకపోతే సరదా. దుర్మార్గుల ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. మెలకువ వచ్చింది బాటసారికి. మొహాన వెచ్చగా పడ్డ రెట్టను తుడుచుకుంటూ పైకి చూశాడు. రెక్కలు చాచి కూర్చున్న హంస కనిపించింది. తన మీద రెట్ట వేసింది హంసేనని భావించాడు బాటసారి. కోపం కట్టలు తెంచుకుంది అతనికి. పక్కన ఉన్న విల్లు అందుకున్నాడు. బాణాన్ని సంధించాడు. గురి చూసి కొట్టాడు. దెబ్బకి విలవెల్లాడుతూ హంస క్రింద పడి చచ్చిపోయింది. అయితే పాపిష్టి కాకి మాత్రము పాపి చిరాయువు అన్నట్లుగా బతికిపోయింది. కథ ముగించాడు అరుణముఖుడు. బాగుంది, నవ్వాడు చిత్రవర్ణుడు. ఈ కథలో కాకి లాంటివాడు ఈ దీర్ఘముఖుడు. వీడితో ప్రయాణం అందుకే ప్రమాదం అంటున్నాను అన్నాడు అరుణముఖుడు. అటు చిత్రవర్ణుడు, ఇటు హిరణ్యగర్భుడు యుద్ధానికి సన్నద్ధులయ్యారు. బలాబలాలు తెలుసుకునేందుకు గూఢాచారుల్ని ఆశ్రయించారు. తమ తరపున గూఢచర్యానికి సరైనవాడు దీర్ఘముఖుడే అన్నాడు మంత్రి సర్వజ్ఞుడు. అవునన్నాడు హిరణ్యగర్భుడు. అంగీకరించాడు. శత్రువు పట్ల ఏమరుపాటు పనికిరాదు. చిటారు కొమ్మన ఆదమరిచి నిద్రపోయినంత ప్రమాదం అది. ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. మనల్ని మనం రక్షించుకోవటంలో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. మన ఆలోచనలు, వ్యూహరచనలు రహస్యంగా ఉంచుకోవాలి. నమ్మిన మంత్రితోనే రాజు చర్చించాలి. ఇవన్నీ మీకు తెలియనివి కావు. కాకపోతే మంత్రిగా చెప్పడం నా ధర్మం అన్నాడు సర్వజ్ఞుడు. చెప్పడంలో తప్పేమీ లేదు, బాగానే చెప్పావు. గూఢచారిని కూడా మంచివాణ్ణే నిర్ణయించావు. ఇంకా ఆలస్యం దేనికి, పంపించు అన్నాడు హిరణ్యగర్భుడు. మంత్రి మరేదో చెప్పబోతున్నాడు. అంతలోనే అక్కడికి సేవకుడు ఒకడు వచ్చాడు. ఇద్దరికీ నమస్కరించి ఇలా చెప్పాడు. జంబూద్వీపం నుంచి ఓ చిలుక వచ్చింది. పేరు అరుణముఖుడు. రాజదర్శనం కావాలంటోంది, పంపించమంటారా? సమాధానం కోసం మంత్రిని చూశాడు హిరణ్యగర్భుడు. కొద్ది రోజుల పాటు ఆగాలని చెప్పు. రాజదర్శనం తప్పక అవుతుందని చెప్పు సేవకునితో చెప్పాడు సర్వజ్ఞుడు. చిత్తం అని వెనుదిరిగాడు సేవకుడు. చిలక దగ్గరగా వచ్చాడు. రాజుగారు, మంత్రిగారు చర్చల్లో ఉన్నారు. రాజుగారిని కలవాలంటే మీకు కొద్ది రోజులు సమయం పడుతుంది. వేచి ఉంటానంటే మీకు వసతి సౌకర్యాలు చూస్తాము, లేదంటే మీ ఇష్టం అన్నాడు సేవకుడు. వేచి ఉంటాను అన్నాడు అరుణముఖుడు. అతనికి వసతి సౌకర్యాలు నిమిషాల్లో ఏర్పాట్లు చేశాడు సేవకుడు. వచ్చేసింది, యుద్ధం వచ్చేసింది. వీరులకు ఇది పండుగ. శక్తియుక్తులు చూపించి వారంతా కీర్తిమంతులైతారు. ఈ మాటే చెప్పి రాజ్యంలోని వీరులందరినీ యుద్ధానికి సిద్ధం చేయండి. వాళ్ళకి ఉత్సాహాన్ని, యుద్ధం పట్ల అనురక్తిని కలిగించండి చెప్పాడు హిరణ్యగర్భుడు. సర్వజ్ఞుడు అలాగేనన్నట్లుగా తలూపాడు. యుద్ధం అనగానే హుషారొచ్చింది రాజుకి. యుద్ధం కోసం ఎదురు చూస్తున్నట్లుగా అనిపించాడు. గమనించాడది సర్వజ్ఞుడు. ఇలా అన్నాడు. సామదాన భేద దండోపాయాల్లో దండోపాయం ఆఖరిది. అంటే ముందు 3 ఉపాయాలు సామము, దానము, భేదము ఫలించకపోతే అప్పుడు యుద్ధానికి మనం సన్నద్ధం కావాలి. అయినా మనం కారణమైనట్లుగా యుద్ధాన్ని మనం మొదలు పెట్టకూడదు. అవతలి వారే మొదలు పెట్టడం అన్ని విధాలా మంచిది. 2 వైపులా ప్రజల సానుభూతి మనకే ఉంటుంది. ప్రజల సానుభూతిని సంపాదించిన వారిదే గెలుపు. ఇది జగమెరిగిన సత్యం. అవునవును అన్నాడు హిరణ్యగర్భుడు. యుద్ధంలో గెలుపు ఓటములు దైవాధీనం. ఎవరు గెలిచేది, ఎవరు ఓడేది ఆఖరి వరకు అంతుపట్టదు. యుద్ధం వచ్చేదాకా అందరి వీరులు సూరులే. యుద్ధం వచ్చాక తెలుస్తుంది అసలు వీరులు సూరులు ఎవరన్నది. జననష్టాన్ని తెచ్చే యుద్ధాన్ని నివారించటము అన్ని విధాలా మంచిది. యుద్ధం వరకు రాకూడదెవరు. యుద్ధంతో పని లేకుండా చిన్న చిన్న ఉపాయాలతో పనులు చక్కబెట్టుకోవాలి. పెద్ద బండరాయిని కొండ మీదకు ఉపాయంతోనే కదా చేర్చేది. అలాగే ఇదీను. సమయం కోసం వేచి చూడాలి. సమయం వచ్చింది, చిన్ని ఉపాయంతోనే కష్టాన్ని గట్టెక్కించాలి, సుఖపడాలి. అంతేగాని కయానికి కాలు దువ్వుతూ శపథాలు చేయటమో బీరాలు పలకటము చాలా ప్రమాదం. అది బుద్ధిహీనుల లక్షణం కూడా అన్నాడు సర్వజ్ఞుడు.
నిజమేనన్నట్టుగా చూశాడు హిరణ్యగర్భుడు. చిత్రవర్ణుడేమీ తక్కువ తినలేదు. అతను బలవంతుడే. అతని మీద యుద్ధం ప్రకటించడమో మిడతలు నిప్పులో దూకినట్లుగా ఉంటుంది. దేనికైనా ఓర్పు ముఖ్యం, తొందరపాటు కూడదు. ఇలా చెబుతున్నానని మీరేమీ అనుకోకపోతే ముందు మనము కోట నిర్మించుకోవాలి. కోటలో ఉన్న రాజు బయట 100 మంది శత్రువుల్ని ఇట్టే ఎదుర్కోగలుగుతాడు. పైగా గట్టి కోటలో ఉన్న రాజుని ఏ శత్రువు ఎదుర్కోలేడు. అందుకని కోట నిర్మాణం పూర్తయ్యే వరకు ఏ దేశం దూతలకు దర్శనం ఇవ్వకపోవటమే మంచిది. ఏమంటారు? అడిగాడు సర్వజ్ఞుడు. నిజమే, మనకిప్పుడు కోట అత్యవసరం అన్నాడు హిరణ్యగర్భుడు. ముందు దాని నిర్మాణం చూడండి ఆజ్ఞాపించాడు. మరుక్షణము అక్కడ వీరవరుడు అనే పక్షి ప్రత్యక్షమైంది. అతను కోట నిర్మాణంలో పెట్టింది పేరు. రాజుగారికి తొందరగా ఒక కోటను నిర్మించి పెట్టాలి. అది నువ్వే చేయగలవు. అందుకే నిన్ను పిలిపించింది అన్నాడు సర్వజ్ఞుడు. తప్పకుండా అన్నాడు వీరవరుడు. రాజుకి ఇలా విన్నవించాడు. రాజా, ఈ పక్కనే కొండ గుహ ఒకటి ఉంది. చాలా పెద్దది. అక్కడ కొలను కూడా ఉన్నది. వచ్చి చూడండి. అది మీకు నచ్చితే దానినే కోటగా రూపొందిస్తాను. మాట మన్నించి కోట నిర్మాణానికి ఒప్పుకోవటమే కాదు, అవసరాలు కనిపెట్టి చెప్పటము వీరవరుడు కార్యదక్షతకు నిదర్శనమనిపించింది. రాజుకి అది చాలా నచ్చింది. మెచ్చుకున్నాడు అతన్ని. బహుమానాలు అందచేశాడు. కోట రక్షణ కూడా నువ్వే చూసుకోవాలి. కాపలాదారులంతా నీ కనుసన్నల్లో ఉండాలి. నీ ఆజ్ఞనే పాటించాలి. సేవకుల్ని నువ్వే నియమించుకో. అన్నిటికీ బాధ్యత నీదే అన్నాడు హిరణ్యగర్భుడు. చిత్తం అన్నాడు వీరవరుడు. సెలవు తీసుకున్నాడు. అక్కడి నుంచి ఒకనాడు రాజు మంత్రి కొండగుహను సందర్శించారు. బాగుందనుకున్నారు. కోట నిర్మాణాన్ని చేపట్టాల్సిందిగా వీరవరుణ్ణి ఆదేశించారు. అంతే, శత్రువులు చొరలేని విధంగా కోటను నిర్మించాడు వీరవరుడు. 1000 కళ్ళతో దాన్ని కాపలా కాశాడు. కొద్ది రోజులు గడిచాయి. యుద్ధం గురించి చర్చోపచర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సర్వజ్ఞుడికి క్షణం తీరిక లేకుండా ఉంది. ఎల్లవేళలా రాజును అంటిపెట్టుకునే అతను ఉండాల్సి వస్తోంది. ఒకరోజు సేవకుడొకడొచ్చాడు. ఇలా చెప్పాడు. జయము జయము మహారాజా, సింహళ ద్వీపం నుంచి కాకి ఒకటి వచ్చింది. పేరు నీలవర్ణుడు. మీ దర్శనం కోరుకుంటున్నాడు. ఆలోచనలో పడ్డాడు హిరణ్యగర్భుడు. యుద్ధ సమయంలో తెలివితేటలు గలవాళ్లు అనేకులు అవసరమవుతారు. వాళ్ళ సలహాలు సంప్రదింపులు కావాల్సి ఉంటుంది. ఉన్న మంత్రి సామంతుల్లో పెద్దగా తెలివితేటలు ఉన్నవారు చాలా తక్కువ. కాకులు తెలివైనవి, వాటిని ఉపయోగించుకోవాలి. ప్రవేశపెట్టు అందామనుకుంటూనే ఎందుకైనా మంచిదని సర్వజ్ఞుని చూశాడు రాజు. తన మనసులోని మాటను బయటపెట్టాడు. 1000 కుక్కల కన్నా ఒక సింహం గొప్పది. తెలివితేటలు లేని సింహం కన్నా అవి మెండుగా ఉన్న కాకి గొప్పది. అలాంటి కాకుల్ని మన పక్కన ఉంచుకోవటము ఎంతైనా అవసరం. ఏమంటావు? అడిగాడు. హిరణ్యగర్భుని ఆలోచనకి నవ్వు వచ్చింది సర్వజ్ఞుడికి. అయినా నవ్వలేదు. అణుచుకున్నాడు దాన్ని. రాజు ముందు నవ్వటము ప్రమాదమని అతనికి తెలుసు. నిన్నే ఏమంటావు? రెట్టించాడు హిరణ్యగర్భుడు. మీరేమీ అనుకోనంటే నాదొక మాట. శత్రువుల్ని గెలిచేందుకు ముక్కు మొహం తెలియని వాళ్ళని చేరదీయకూడదు. అది చాలా ప్రమాదం. ఒక రకంగా కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదాలనుకోవటం. కాకులు మనలా నీటి పక్షులు కావు. వాటి సలహాలు సూచనలు వేరే విధంగా ఉంటాయి. వాటి వలన మనకి మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువ. అయిన వాళ్ళని వదిలి కాని వాళ్ళని పట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. దెబ్బతింటాం. అలా దెబ్బతిన్న నక్క కథ ఒకటి చెబుతాను వినండి. చెప్పు. సర్వజ్ఞుడు ఇలా చెప్పసాగాడు. రేపటి భాగంలో నక్క మహారాజు కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.